హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ 5 స్టార్ వచ్చాక మాత్రం అదరగొడుతున్నారు అనమాట. అయేష అయితే కొత్త ర్యాంప్ అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మాధురి గారు కూడా తన స్టైల్లో నిజంగా నల్లలాడిస్తున్నారు. ఇంతేకాకుండా ఇప్పుడు సంజన వర్సెస్ బర్నీగా గేమ్ మారుతుంది అండ్ తనూజ అసలు రూపం బయటకు వస్తుంది. ఈ విషయంలోకి వెళ్తే ఫస్ట్ తనూజ నిజంగా ఇప్పుడు వరకు రిలేషన్షిప్స్ ను వాడుకొని తన సొంత గేమ్ బయట పెట్టకుండా తన మాస్క్ వేసుకొని చెప్పేసి నిజంగా మిగిలిన అమ్మాయిలందరికీ అన్ఫేర్ గా చేసిందని చెప్పేసి ఆట మొత్తాన్ని వరస్ట్ గా మార్చిందని చెప్పేసి తనకంటూ ఒక స్టాండ్ లేదు, నువ్వు సీరియల్ లో చేసేది అయితే ఇక్కడ చేయడం ఎందుకు, ఇలా ప్రాపర్ పాయింట్స్ తో అయేష తన విషయాన్ని అయితే బయటకు చెప్పింది అనమాట. అయేష రాగానే ఇలా పాయింట్స్ తో అదరగొట్టడం అందరికి నచ్చింది. చాలా మంది అయితే అయేష తో బాగా కనెక్ట్ అవుతున్నారు. నాకు తెలిసి అయేష అనే నెక్స్ట్ గేమ్ చేంజర్ అవుతుందని అయితే అనిపిస్తా ఉంది. ఇక అయేష విషయానికి వస్తే తమిళ బిగ్ బాస్ లో చేసి అక్కడ ఫైర్ గా పేరు మంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఏ మాత్రం తగ్గకుండా భాష అటు ఇటుగా వస్తుందని ఒక భయం లేకుండా తన పాయింట్ ని ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్తా ఉంది. అంతేకాదు ఈ విషయంలో తను ముఖ్యంగా తనూజాని కంప్లీట్ గా బయటపెట్టిన విధానం అయి ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా బర్నీ గురించి నీ వల్ల నీ గేమే కాకుండా ముఖ్యంగా బర్నీ గారు గేమ్ పాడైపోతుంది, ఆయన నేమ్ పాడైపోతుందని చెప్పడం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయేష. అండ్ బర్నీ గారు ముఖ్యంగా ఇక్కడ నుంచి మారాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. అయేష చెప్పిన ప్రతి పాయింట్ కూడా తనకు చాలా యూజ్ అవుతుంది. ఇక తనూజ విషయానికి వస్తే తనూజ అనే పర్సన్ చూడడానికి చాలా సాఫ్ట్ గా కామ్ గా కనిపించే కన్నింగ్ నాగపామ్ అని చెప్పేసి అయేష అనుకుంటుందా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వరకు కళ్యాణ్ అంటే ఉంచినట్లుగా నిజంగా ట్రీట్ చేసి చేయనట్లుగా, అలాగే బర్నీని అయితే నాన్న నాన్న అనుకుంటూ తను యూజ్ చేసుకున్న విధానం ఇవన్నీ కూడా అయేష చాలా క్లియర్ గా బయట పెట్టింది. దీంతో ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది, ఎందుకంటే అంతలా రియాక్ట్ అవుతున్నారు ఆవిడ వీడియోస్ కి. ఇక ఇదే తర్వాత మన సుమన్ శెట్టి వర్సెస్ తనూజగా మారింది కాసేపు. ఎందుకంటే నామినేషన్ విషయంలో తనూజ సేఫ్ గా ఉండడం కోసం సుమన్ శెట్టిని నామినేట్ చేసి ఉంచింది అనమాట. అలా చేసినప్పుడు ఇప్పుడు సుమన్ శెట్టి వంతు వచ్చింది. సుమన్ శెట్టి ఏం చేశాడంటే నిజంగా తనూజ నువ్వు కాదు చెప్పిన పాయింట్స్ నేను చెప్పబోతున్నాను చూడు పాయింట్స్ అన్నట్టు, నీ దగ్గర నీ ఎమోషన్ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో, అవును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది వరస్ట్. ఈ కారణం చేత నువ్వు చాలా గేమ్లు ఎట్టుకుంటూ వచ్చావు, ఇది కరెక్ట్ కాదు. ఎవ్రీ ఫ్రైడే బట్టలు వచ్చినప్పుడు మీరు ఏడుస్తారు సుమన్ శెట్టి గారు అని చెప్పిన తనూజ పాయింట్ ను కూడా చాలా క్లియర్ గా తను బయట పెట్టడం జరిగింది అనమాట. అది ఎమోషన్ అమ్మా, నువ్వు ఏడ్చేది చూస్తే రాగాలు తీస్తున్నావు, ఏంటి ఆ పద్ధతి అని చెప్పేసి తనకున్న పాయింట్స్ చాలా క్లియర్ గా బయట పెట్టాడు సుమన్ శెట్టి. మరి సుమన్ శెట్టి గారి పాయింట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. మరి మీ ఓటు తనూజకి వెళ్తుందా సుమన్ శెట్టికి వెళ్తుందా, ఎవరికి వెళ్తుందో కూడా ఓట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే దివ్యల మాధురి గారు, ఈవిడ నేను మాట్లాడితే వెటకారు, నువ్వు మాట్లాడితే మాత్రం పెద్ద బూతు అన్నట్టు అంటుందని చెప్పేసి ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా కామెంట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ వీక్ అయితే దివ్యల మాధురిని మేము ఎలిమినేట్ చేస్తామని కూడా అంటున్నారు. కానీ ఈ వీక్ అయితే ఆవిడ ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే ఆవిడ నామినేట్ అవ్వకపోవచ్చు కాబట్టి. కానీ దివ్యల మాధురి గారు ఇలా ఉంటే సర్వే అవ్వడానికి స్కోప్ ఎక్కడి వరకు ఉంటుంది అంటారు? అండ్ దివ్యల మాధురి గారు జనరల్ గా ఇలా అంటున్నారా, లేకపోతే కావాలనే తన నేచర్ ఇంతే అంటారా? అంటే అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం, ఒక ఫైర్ బ్రాండ్ లో రియాక్ట్ అవ్వడం, దట్ టు ఇన్ ఏ వెరీ నెగిటివ్ వే. ఎందుకంటే కళ్యాణ్ తను జస్ట్ కూర్చోమంటే ఏ నుంచుంటే మాట్లాడలేరా అన్న అదే పర్సన్ తర్వాత కళ్యాణ్ ఏదైనా సరదాగా అంటే తీసుకోలేకపోతుంది, దివ్యతో గొడవ ఉండొచ్చు. ఈవెన్ సంజన గారు చేసిన సేమ్ దొంగతనం ఇష్యూ కొంచెం స్ట్రాంగ్ గానే ఆవిడ కమెంట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా నెక్స్ట్ తనూజ కూడా తను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఇలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, వీక్ పీపుల్ నామినేట్ చేయకూడదు, స్ట్రాంగ్ పీపుల్ నామినేట్ చేయాలి అని చెప్పడం అయి ఉండొచ్చు. ప్రోస్ అండ్ కాన్స్, పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి తనలో. బట్ ఆడియన్స్ మాత్రం ఎందుకు ఇంత నెగిటివ్ గా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారో మీరు కామెంట్ చేయండి. సో ఇది ఈ రోజు ముఖ్యంగా అయేష అయితే తప్పకుండా గేమ్ చేంజర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. ఇది ఓవరాల్ గా ఈ రోజు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.